హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి డెజర్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి ఈ సీజన్లో దొరికే మ్యాంగో సాగో డెజర్ట్. ఇది చాలా ఇష్టంగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. దీనికోసం నేను ఈ సీజన్లో దొరికే 3 మీడియం సైజు బంగినపల్లి మ్యాంగోస్ తీసుకున్నానండి. వీటి మీద పైనుండే తొక్కనంతా పీల్ చేసేసుకొని ఈ మ్యాంగోనన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. డెజర్ట్ అయితే చాలా టేస్టీగా చాలా బాగొచ్చిందండి. ఈ ముక్కలన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నేను సగ్గుబియ్యము 1 కప్పు తీసుకున్నానండి. వీటిని ముందుగా 1 గంట ముందు కడిగి శుభ్రం చేసి నానబెట్టుకున్నానండి. వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. నానితే సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యము స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి. నానాయి కాబట్టి సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వాటర్ అంతా తీసేయాలండి. ఇప్పుడు స్ట్రైనర్లో వాటర్ ఫిల్టర్ చేసేసిన తర్వాత సగ్గుబియ్యం స్టిక్కీగా ఉండకుండా ఉండేదానికి కొంచెం కూల్ వాటర్ పోసి దీన్ని చల్లార్చుకోవాలి. తొందరగా చల్లారిపోయాయండి సగ్గుబియ్యము. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ముక్కలన్నిటినీ ఇందులో టేస్ట్ కోసం స్వీట్నెస్ కోసం నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదండి. కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. వద్దనుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వాడుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రెష్ క్రీమ్ వేస్తే. వద్దనుకున్న వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి పల్పు. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సగ్గుబియ్యంని వేసుకొని ఈ పల్పును కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగొచ్చిందండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. దీనిలో కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుంటే ఇంకా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసిన మ్యాంగో పీసెస్ పైన వేసేసుకొని ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే మీగడ పాలు వేసుకున్నాను. ఈ డెజర్ట్ తింటుంటే పైన మామిడికాయ ముక్కలు తగిలితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. దీన్ని ఇలాగే తినేయచ్చు లేదా ఐస్ క్రీమ్ వేసుకొనైనా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే యమ్మీ టేస్టీ మ్యాంగో డెజర్ట్ రెడీ అయిపోయిందండి. చాలా బాగొచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.